హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి లీలా వ్లాగ్. ఈరోజు స్పెషల్ సొరకాయ పులుసు అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సొరకాయ, బెల్లం, గసాలు, జీలకర్ర, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు అండి. ఇప్పుడు చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ సొరకాయ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, అది లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు సొరకాయని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల సొరకాయలోని వగరంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ పులుసు తొక్కతో పాటు కూర చేస్తాం. మనం వేసే మసాలాలు, ఉప్పు అన్నీ కాయకు పట్టి కూర టేస్టీగా ఉంటుంది. సొరకాయని కట్ చేసుకోవాలి. లోపల ఉన్న పల్పుని కొంచెం తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో గసాలు వేసి కొద్దిగా రంగు వచ్చేలా వేయించాలి. అలానే ఎండు కొబ్బరి కూడా వేసి వేయించాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి 1 మినిట్ వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మసాలా పచ్చివాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇవి చల్లార్చుకొని కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్టుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు కోసం పక్కన పెట్టుకున్నవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడండి ఈ సొరకాయ కూరకి మెయిన్ సీక్రెట్, అదేంటంటే మెంతాకండి. ఇప్పుడు ఈ మెంతాకుని ఆయిల్లో వేసుకొని మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకు కొద్దిగా మగ్గాక సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలని ఇందులో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొద్దిగా మగ్గాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని సొరకాయ ముక్కల్లోకి వేసి 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకొని ఇందులోకి వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్క మెత్తపడే వరకు ఉడికించుకొని ఇందులో బెల్లం 1 స్పూన్ వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇంకా దించే ముందు కొత్తిమీర వేసుకొని కాసేపు ఉన్న తర్వాత దించేయాలి. ఇంతేనండి, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.